వైభవంగా వసంత పంచమి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇటీ కార్యక్రమంలో భాగంగా సరస్వతీమాత అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణలు చేసి కుంకుమార్చనలు, మంగళహారతులతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో సంగారెడ్డి పరిసరాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు కొడిదే లింగమ్మ యాదగిరి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్ మహేంద్ర, తాండ్ర రాజు, విఠల్, వినయ్, రవి, మహేష్, సుమన్, మారుతి, కోట సత్యం, ప్రమోద్, హనుమంత్, మల్లేశం, బాబన్న, శ్రీకాంత్, సుభాష్, ఇందిర, శ్రీనిత, లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. ఓం గంగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠల్యే శ్రీ సరస్వతీ నమోస్తుతే. సంగారెడ్డి ఇందిరా కాలనీ డ్రైవర్స్ కాలనీ వేసినటువంటి శ్రీ విద్యా సరస్వతి ఆలయము ఇంతింతే వట్టింతగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చాలా విశేషమైన రోజు. శ్రీ పంచమి అంటారు దీన్ని వసంత పంచమి కూడా అంటారు. సాక్షాత్ ఆ విద్యా సరస్వతి యొక్క జన్మదినము. ఇంకోటి ముఖ్యమైందంటే ఒక 22 ఏళ్ళ తర్వాత ఈరోజు శుక్రవారం, అంటే ఇంతకుముందు శుక్రవారం వచ్చింది వసంత పంచమి, కానీ ఈ శుక్రవారం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే అన్ని గ్రహాలు కలిసినటువంటి శుక్రవారం లక్ష్మీమాతకు సంబంధించింది మరియు సరస్వతి యొక్క పుట్టినరోజు. అందుకు విశేషమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆ యొక్క అమ్మవారి లక్ష్మీమాత కానీ అమ్మవారి సరస్వతి కానీ లేకపోతే మహాకాళీమాత ఎవరి ఆలయానికి వెళ్ళి మీ యొక్క పిల్లలను తీసుకెళ్ళి శ్రద్ధాభక్తులతో ఆ అమ్మవారి దర్శించుకొని అక్షరాభ్యాసాలు విద్యాభ్యాసాలు చేయించుకొని ఆ పిల్లలకు అఖండ విద్యాప్రాప్తి కలిగి సుఖమైన జీవితం గడుపుతారు. ముఖ్యంగా మన యొక్క సంస్కృతిని పెంపొందించండి. ఎందుకంటే ముఖ్యంగా మీడియా వాళ్ళకు నేను చెప్తున్నాను, చాలా మీడియా వాళ్ళు ఇప్పటికే ఈ గుడిని ప్రచారం చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు నేను. కాబట్టి మీడియా వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా సరే అది చాలా అభివృద్ధికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు గుడి ఉన్నట్టుగా వాటి ద్వారా తెలిసింది చాలా మట్టుకు. కాబట్టి ఈ విద్యా సరస్వతి ఆలయంలో ఎవరైతే వస్తారో ఇక్కడ అక్షరాభ్యాసం కానీ మొక్కున్న ఏదైనా మొక్కులు తీరుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి యొక్క పసుపు చాలా ఇంపార్టెంట్. ముఖం పసుపు, ఇక్కడ అమ్మవారి పసుపు తీసుకొని ఆ నిత్యం అమ్మవారి పసుపు నోట్లో వేసుకుంటే, అమ్మవారి కుంకుమ నుదుటి పెట్టుకుంటే ఓం నమ శివాయ సిద్ధం నమ లేకపోతే ఓం శ్రీ సరస్వతి అనుకుంటే అన్ని శుభాలు కలుగుతున్నాయి. చాలామంది పంతులు గారు ఇక్కడ చాలా మంది మందులు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయ కమిటీ శ్రీధర్ కానీ, మహేష్ కానీ, రాజు కానీ, సుభాష్ కానీ, సుమన్ కానీ,
ఇంకా చాలామంది పేరున్నాయి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వారి ద్వారానే ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా వినయ్ గారు, వీళ్ళందరూ కూడా దయచేసి మళ్ళీ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే ఆలయానికి అభివృద్ధి చెందుతూ చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా అమ్మవారి వెలిసి 21 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఇంతమంది పక్క గుడికి ఇంతమంది నేను వచ్చినప్పుడు 2 సంవత్సరాల కింద ఈ పక్క గలికి నిలవకుండే. ఈరోజు సంగారెడ్డి కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, మోయిన్పేట ఎక్కడి నుంచో, జయరాబాద్ ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ గుడికి. అంటే అమ్మవారి యొక్క విశిష్టత పెరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఒక అయ్యొక్కాలయానికి కాదు, మీ దగ్గర ఆలయానికి వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళ భక్తి నేర్పండి, మన భగవద్గీత శ్లోకాలు నేర్పండి, మన హిందూ సంస్కృతి నేర్పండి, మన హిందూ సమాజాన్ని కాపాడండి. అందరికీ ఇదే మనం చెప్తున్నాను. అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన విద్య, ధనము, ధాన్యం, సంపద కలిగి సుఖమైన జీవితం గడపండి. ఓం శ్రీ సరస్వతి నమః. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో. మళ్ళీ ఒక మీడియా వాళ్ళకి చెప్తున్నాను, మీ ద్వారానే ఏదైనా ప్రచారం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళకి కూడా గుడి ఉందని తప్పకుండా చెప్పండి. ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి.